నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. స్వేచ్ఛ డెత్ మిస్టరీకి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే అన్న. జర్నలిస్ట్ స్వేచ్ఛకు సంబంధించి తన డెత్ మిస్టరీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్వేచ్ఛ అనే ఈవిడ 18 years నుంచి జర్నలిజంలో ఉంది. చురుకైన మనిషి. నెక్స్ట్ జర్నలిస్ట్ వాళ్ళ సంబంధించి హౌసింగ్ సొసైటీ ఎలక్షన్స్లో ఈసీ మెంబర్గా కూడా పనిచేసింది. ఎలక్షన్లో కూడా పనిచేసింది అంటే డేర్, స్ట్రైట్ ఫార్వర్డ్. నెక్స్ట్ అంటే చాలామంది జర్నలిస్టులు ఉంటారు కానీ చాలామంది కొంచెం సున్నితంగా ఉంటారు. ఈమె అట్లా కాదు, ఫైర్ బ్రాండ్ ఇంచుమించు అలాగే అనుకోవచ్చు. నెక్స్ట్ ఎందుకు అంటే ఈవెన్ ఆమె పెరిగిన వాతావరణం, పెంచిన తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళే. ఆయన పీడిఎస్యుకి అధ్యక్షుడిగా చేశాడు వాళ్ళ నాన్న. అది యూనియన్. ఇప్పుడు యూనియన్ లీడర్ అంటే యూనియన్లో ఉండే వాళ్ళందరి సమస్యలు తీర్చే ఆయనే కదా. చక్కగా వాగ్దాటి ఉన్న ఆయన. ఎంతో మంది ప్రాబ్లమ్స్, సార్ వాడు నన్ను కొడుతుండు, వీడు టైంకి వస్తున్నాడు, వాడు షిఫ్ట్కి రావట్లేదు, ఇలాంటివన్నీ ఏవేవో సాల్వ్ చేసే మనిషి. వాళ్ళ అమ్మ కూడా చైతన్య మహిళా సంఘానికి కీ రోల్ పోషిస్తుంది. అంటే ఎలా, ఇప్పుడు నా మొగుడు కొట్టాడు, నా అత్త కొట్టింది, అదైంది ఇదైంది అని ఆడవాళ్ళు వచ్చి చెప్పుకునే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి వాళ్ళని సరిగ్గా ఉండో మీ ఆవిడతోని గట్టిగా చెప్పేది. సో ఆవిడ పెరిగిన వాతావరణం కూడా ఫుల్ డేర్ అండ్ డాషింగ్. తను కూడా డేర్ అండ్ డాషింగ్. అంటే ఎందుకు ఇంత చెప్తున్నామంటే, ఎవరికైనా సరే నాకు బతకాలనిపించట్లేదా, మనకు చచ్చిపోవాలని ఉంది అని వస్తే వీళ్ళమ్మ అట్లా కాదు నాన్న, బతికి చూపించు, సాధించు, ఏంటి పిచ్చిదానిలాగా ఈ సూసైడ్ ఏంటి అని మోటివేట్ చేయగలిగే శక్తి ఉన్నటువంటి లేడీ. నాన్న కూడా ఎవరన్నా యూనియన్ వాడు, నాకు అప్పులో ఎక్కువైపోయాయి సార్, నాకు బతకాలనిపించలేదు, చచ్చిపోవాలని ఉంది, నా వల్ల కావట్లా, ఎరే ఏంట్రా బాబు, కావాలంటే అలా ఉండి ఇలా ఉండు, నీట్గా ఉండని మోటివేట్ చేసే ఆయన. ఈవెన్ స్వేచ్ఛ కూడా అంతే. అండ్ సెల్ఫ్ మోటివేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఇతరులను మోటివేట్ చేయగల స్థాయి ఉన్న వ్యక్తులు. సెల్ఫ్ మోటివేషన్ ఏంటి? యోగా చేస్తుంది. తను చనిపోయే ముందు కూడా ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ మీరు చూస్తుంటే, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనల్ని మనం కూడా మోటివేట్ చేసుకొని చిన్న ప్రాబ్లం వెళ్ళే అని చెప్పగలిగే వ్యక్తి. సో ఇంత ఆలోచన చేసే విధానం ఉన్నటువంటి వ్యక్తి. పైగా తనకు ఒక కూతురు ఉంది. నాకేమన్నా అయితే నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు, నాకేమన్నా అయితే నా పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు అని ఆలోచించగలిగే కూడా స్థాయిలో ఉన్న వ్యక్తి. అండ్ 2 సార్లు వివాహం నుంచి విడాకులు తీసుకుంది. ఫస్ట్ టైం ఎప్పుడో 2000 సమ్ చేంజ్లో ఒకసారి, ఒక 8 or 9 అనుకుంటా, ఒక అతనితో పెళ్ళయింది. తర్వాత విడాకులు తీసుకుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. అతని దగ్గర కూడా విడాకులు తీసుకుంది. అతనికి పుట్టిన పాప ఇప్పుడు ఉంది. తర్వాత పూర్ణచంద్ర అనే ఆయనతో కలిసి ఉంటుంది. ఇతను కలిసి ఉండడం అంటే అతను వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు తరచుగా. ఒక మంచి ఫ్రెండ్షిప్ వీళ్ళ మధ్యలో. అది ఏ అండర్స్టాండింగో తెలియదు, అది వాళ్ళ పర్సనల్. ఏ అండర్స్టాండింగ్ అయినా వాళ్ళ పర్సనల్ అది. ఇట్లా ఉండేటట్లు. కానీ పూర్ణచంద్ర అనే ఆయన వాళ్ళ కూతురికి నచ్చడు. కూతురు ఎప్పుడు చెప్తా ఉండేది తల్లికి, ఆయన మంచోడు కాదమ్మా, ఊరికి రానివ్వకు, అతను నన్ను ఒక రకంగా ఉంది. 9th class అమ్మాయి, ఆ మాత్రం సెన్సెస్ ఉంటాయి కదా. సో మేబీ తనకు అలా అనిపించింది. నెగిటివ్ షేడ్స్ కనబడ్డాయి. సో అలా చెప్తూ ఉండేవాడు. అండ్ కూతురు చెప్పిన వివరాలు ఏంటంటే, చనిపోయే రోజు కూడా నన్ను స్కూల్కి సంతోషంగానే పంపింది, హ్యాపీగానే మాట్లాడింది, బాగానే ఉండింది మా మమ్మీ. మరి ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది, ఏమైంది అనేది తెలియదు. పూర్ణచంద్రరావు కూడా లొంగిపోయాడు కోర్టులో. ఆయన చెప్పిన వివరాలు కూడా బాగానే ఉన్నాయి. లేదండి, తను నాకు మంచి ఫ్రెండే, బట్ మా మధ్యలో అలాంటిది ఏమీ లేదు, నేనేమీ అనలేదు. ఎవరైనా అదే చెప్పుకుంటారు. ఒక అమ్మాయి చనిపోయింది ఆత్మహత్య చేసుకొని అంటే చాలామంది 10 రకాలుగా ఆలోచించేది ఏంటి, హస్బెండ్ ఏమన్నా అన్నాడా, అత్తింటి వేధింపులు ఏమన్నా ఉన్నాయా, ప్రేమికుడు ఏమన్నా హ్యాండ్ ఇచ్చాడా, ఇవే కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు కాబట్టి స్నేహితుడిగా అతని మీదకి అన్ని వేళ్ళు వెళ్ళిపోయాయి ఇతనే అని. రెండోది, ఉరి వేసుకున్న విధానం. లుంగితో ఉరి వేసుకుంది. అంటే ఒక పురుషుడికి సంబంధించిన లుంగి, అది మేబీ అయిందో ఎవరితో, లుంగితో వేసుకుంది ఉరి. సో ఇట్లాంటివన్నీ చూసేసరికి ఓకే, అంటే ఇతనికి వాళ్ళ ఇంటికి అంటే లుంగిలో వచ్చి వెళ్ళే అంత చనువు కూడా ఉంది.
అనేది అర్థమవుతుంది. లుంగీలు ఎవరు వస్తారు, వచ్చే కంఫర్టబుల్ కట్టుకోవడానికి ఉంటుంది. వాట్ ఎవర్ అంటే వాళ్ళ ఇంట్లో లుంగితో తిరిగే కంఫర్ట్ ఉంది, అది దాని అర్థం. అది అంటే దానికోసం అని మళ్ళీ దీన్ని డీవియేట్ చేయాలి. సో వాట్ ఎవర్ ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చిన తర్వాత ఓవరాల్ గా చెప్పాలంటే స్వేచ్ఛ అనే అమ్మాయి అయితే లేదు. ఇప్పుడు మనం ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా, ఎవరిని నిందించినా, నీ వల్లే అని ఎన్ని వేళ్ళు ఎటు చూపించినా, తండ్రి వల్లే అని ఒకరు, తల్లి వల్లే అని ఒకరు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఎవరి వల్లనో అమ్మాయి లేదు. అంటే ఇక్కడికి చూడు, నేను ఎందుకు స్టార్టింగ్ అంత ఇంట్రొడక్షన్ ఇచ్చానంటే, అంత మందిని మోటివేట్ చేయగలిగే వ్యక్తులు, అంత పవర్ఫుల్గా మాట్లాడే వ్యక్తులు, అట్లాంటి అమ్మాయి కూతురు మళ్ళీ 18 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆ టైంలో కీ రోల్ పోషించినటువంటి ఛానల్స్లో పనిచేసి చాలా ఇదిగా ఎదిగింది. అట్లాంటి అమ్మాయి ఇంత చిన్న విషయానికి కూతురు గురించి కూడా ఆలోచించకుండా సూసైడ్ ఎందుకు చేసుకుంటది అంటే, మనసు అనేది ఎవరికైనా ఒకటే. నువ్వు ఎంత ఇప్పుడు ఒక దేశాన్ని పాలించగలిగే శక్తి నీకున్నటువంటి నాయకురాలివైనా సరే, నార్మల్ మనిషి అయినా సరే, అంత శక్తివంతమైన మహిళ అంటాం, కానీ మనసు ఒకటే. ఒక్కసారి ఎందుకో గాయపడిందంటే అది అవ్వదు. 2 సార్లు విడాకులు తీసుకుంది అంటే 2 సార్లు ఒక మనిషిని నమ్మింది, గాయం జరిగింది. మళ్ళీ ఇంకొకరిని నమ్మింది, కూతురు పుట్టింది, అక్కడ కూడా గాయమే. ఇంకోసారి ఇంకొకరిని నమ్మింది, ఇక్కడ కూడా గాయం తగిలేసరికి నా జీవితం అంతా ఇంతేనేమో. ఆ గాయం తాలూకు ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో మైండ్ని పాడు చేసేస్తాయి. ఇంకా నా కొద్ది జీవితం అంటే చాలా మంది, ఎంతమంది జీవితాల నుంచి ఈ అమ్మాయి సపరేట్ అవ్వడానికి కారణం ఈ అమ్మాయి తప్పిదాలే అని చాలా మంది మాట్లాడతారు కదా. 1 సెకండ్, ఇప్పుడు 10 విడాకులు తీసుకున్నా కూడా, 10 సార్లు విడిపోయినా కూడా అవతల వాళ్ళ మన మనుషులా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరిని తీసుకోవాలి, రాజ్ కుమార్ వాళ్ళ అమ్మాయి వినీత కూడా అంతే కదా. 4 సార్లు తను హస్బెండ్స్ని మార్చేసరికి ఈమెదే తప్పు, ఈమె గయ్యాలి అంటారు. ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి వాళ్ళ నాన్నతో. అట్లా అని చెప్పేసి ఒకరిని ఎప్పుడు నిందించకూడదు. అంటే నేను 10 మందితో నువ్వు ఉండలేకపోతున్నావు అంటే నీలోనే తప్పు ఉందని నిందించడం చాలా తప్పు. ఆ 10 మంది కూడా కరెక్ట్ వాళ్ళు కాకపోయి ఉండొచ్చు కదా, ఎంతసేపు అయినా సరే. ఏమో నీకు అలాంటి వాళ్ళు తోనే దగ్గర అవుతున్నావు, అలాంటి వాళ్ళతోనే మళ్ళీ దూరం అవుతున్నావు. దూరమైన ప్రతిసారి నిందలు నీ మీద పడుతున్నాయి, అందుకే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, 10 ఆఫీసులు మారుతాడు, మన దగ్గర 11వ ఇంటర్వ్యూకి వస్తాడు. 10 ఆఫీసులు మారాడు అంటే వీడిలోనే లోపం ఉందని మనం డిసైడ్ చేసేస్తాం, ఏదో పెద్ద అన్నీ తెలిసిన విక్రమార్కుడిలాగా. తప్పది. ఇప్పుడు ఒక పెయిన్ నుంచి పడగలిగే శక్తి ఉన్న మహిళ, ఆ పెయిన్ని సెల్ఫ్ మోటివేషన్ చేసుకోగల శక్తి ఉన్న మహిళ, ఆ పెయిన్ని తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంది అంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటుంది, మానసికంగానో శారీరకంగానో వాట్ ఎవర్, ఎలాగైనా సరే. సో అందుకని చెప్పేసి అట్లా ఆలోచించండి. కానీ ఇప్పుడు ఎన్ని చేసుకున్నా స్వేచ్ఛ మన దగ్గర అయితే లేదు. మహా అయితే ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇందుకే చనిపోయింది, అందుకే చనిపోయింది అని ఇన్ని రాస్తారు ఆర్టికల్స్. బట్ ఎన్ని రాసినా స్వేచ్ఛ లేదు కదా. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంతగా మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని బలహీన క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకోకుండా ఎదురు పోరాడితే ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలి. ఎట్లాగూ చావాలనుకున్నావు, నేను ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఒకటే చెప్తా, నువ్వు ఎట్లా చావాలనుకున్నావు కదా, చచ్చిపోవాలనే అనుకున్నావు, సరే చచ్చిపో, పోస్ట్పోన్ చేయి 2 months అంటాను నేను. 2 months పోస్ట్పోన్ చేయి, చచ్చిపో. కాబట్టి నేనే దగ్గర కూర్చుంటా, చచ్చిపో. 2 months పోస్ట్పోన్ చేయి. నువ్వు పోస్ట్పోన్ చేస్తే ఈ 2 నెలల్లో ఒకసారి ఎదురు తిరిగి చూడు సమస్యకి. ఏమో బేబీ నీకు మళ్ళీ బతకాలనిపించవచ్చు, నీ లైఫ్ తర్వాత ఇంకా బాగుండొచ్చేమో. లాస్ట్ డెసిషన్ కదా, ఆ ఒక్క డెసిషన్ ఓకే, నేను స్టాంప్ వేద్దాం, సంతకం పెడదాం, సో రెడీ టు డై, ఓకే డై. పోస్ట్పోన్ చేయి జస్ట్ 2 months, 3 months, 1 month పోస్ట్పోన్ చేస్తే ఆ 1 monthలో నీకు మళ్ళీ అంటే ఇంతకుముందు బతికిన దానికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది. సీరియస్లీ ఆ టైంలో చావాలనిపిస్తుందేమో, కానీ ఒక్కసారి సమస్యకి ఎదురు కూడా తిరగవచ్చు. అంటే ఎట్లా చావాలనుకున్నావు కదా, ఎదురు తిరిగి చేస్తే ఏమైంది, ఒకసారి ఎదురు తిరుగు. ఆ ఎదురు తిరిగే టైంలో నీలో శక్తి పెరగవచ్చు, అవతల శక్తి తగ్గొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయి. బట్ ఏమో కొన్ని వింటుంటే బాధ వేస్తుంది. ఇంకా పైగా ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్లో ఉన్న అమ్మాయి కాబట్టి ఏమనలేం.
అయితే స్వేచ్ఛకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా అనిపిస్తాయి మీకు ఈ స్టోరీలో, ఈ డెత్ మిస్టరీలో? ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్? లైక్ ఒక్కొక్కరు ఒక్కో విజన్ చెప్పడం, వాళ్ళ మనం ఇలా చెప్పడం, అతని మీద నిందలు వస్తే అతను ఒక లేఖ చెప్తున్నా. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మహా అయితే 4 రోజులు మాట్లాడుకొని వదిలేస్తాం, కానీ స్వేచ్ఛ అయితే రాదుగా మన దగ్గరికి. ఇప్పుడు ఈ రీజన్స్ అన్ని తప్పు అని నువ్వు ఎప్పుడైతే చింపేశావో టంగు మన స్వేచ్ఛ బతికేసి లేసి వచ్చి ఇక్కడ కూర్చోదుగా. అమ్మాయి లేదు అంతే. ఆ చిన్న పాపని ఇప్పుడు అంత స్ట్రాంగ్గా పెంచుకుంది, ఆ పిల్లకి మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు తనని ఈ ఫ్యూచర్లో తనకి ఇలాంటి టెండెన్సీస్ రాకుండా తన లైఫ్ని నీట్గా లీడ్ చేసుకులా మోటివేట్ చేయగలిగారు. అందరు ఇప్పుడు ఆ పాప గురించి ఆలోచించారు అంతే. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.